హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను స్టాటిక్ జీకే మనకి రీసెంట్గా బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ వేరే ఎగ్జామ్స్లో కానీ మనకి ఎక్కువ స్టాటిక్ జీకే అడుగుతాం చూస్తున్నాము. మొన్న ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ కానీ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్లో కనుక చూస్తే 5 to 7 మార్క్స్ వరకు మనకి స్టాటిక్ జీకే అడగటం జరుగుతుంది. సో దానికోసం ఏంటంటే నేను స్టాటిక్ జీకే టాపిక్స్ మొత్తం మనకి ఎక్కువ ఉండవు, ఒక 10 to 12 అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. నేను ఒక్కొక్క వీడియోలో మొత్తం కవర్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు ఇవి మొత్తం చూడండి. చూస్తే మీకు దీని నుంచి అంటే నేను చెప్పిన టాపిక్లోంచి ఏదైనా క్వశ్చన్ అడిగాడు అంటే మ్యాక్సిమం బయటికి పోదు. ఓకే, మనకి రేపు ఆర్ఆర్బీ పిఓ మెయిన్స్ కానీ ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్ కానీ ఉన్నాయి కదా. సో వాటిలో ఏంటంటే వచ్చే ఛాన్స్ అనేది చాలా హై. యాక్చువల్గా ఈ స్టాటిక్ జీకే అనేది మనకి అందులో అడగటం ఎక్కువ అడుగుతారు స్టాటిక్ జీకే. సో ఈసారి ఏంటంటే మనకి ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్లో అడుగుతున్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ వన్, The United States is an international organization founded in 1945, headquartered in New York, to maintain peace and security, promote friendly relations and cooperation and coordination national actions. How many member countries are there in United Nations? ఇక్కడ మనకి ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉన్నారు అనేది యునైటెడ్ నేషన్స్లో క్వశ్చన్ అనమాట. ఆన్సర్ చూద్దాం. 193 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం తెలుసుకోవాలంటే ఇట్ ఈస్ ఫౌండెడ్ ఇన్ 1945. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే హెడ్ క్వార్టర్ మనకి ఎక్కువగా అడుగుతారు. న్యూయార్క్ యూఎస్ఏలో ఉంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అంటే యూనిసెఫ్ అంటాం కదా, అది ఈజ్ అన్ యుఎన్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ హ్యూమనిటేరియన్ అండ్ డెవలప్మెంటల్ ఎయిడ్ టు చిల్డ్రన్ వరల్డ్ వైడ్. ఇట్ హ్యాస్ 190 మెంబర్ కంట్రీస్. వెన్ వాజ్ ద యూనిసెఫ్ వాజ్ ఫౌండ్ అండ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ అంటే దీనికి 190 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. ఇది కూడా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆన్సర్ చూస్తే ఇది 1946 న్యూయార్క్ సిటీలో హెడ్ క్వార్టర్ ఉంది, యూఎస్ఏలో. World Health Organization is the directing and coordinating authority on international health within United Nations. It has 194 member countries. It is headquartered in Geneva, Switzerland. ఇది రీసెంట్గా అడిగినట్టున్నారు ఈ క్వశ్చన్ రీసెంట్ ఎగ్జామ్స్లో. WHO ఈజ్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్ అంటే WHO ఎప్పుడు స్థాపించబడింది అనేది మనకు క్వశ్చన్ అనమాట. ఇది 1948. ఓకే, క్లియర్. Where is the headquarter of the International Labour Organization? Geneva, Switzerland. ILO is an UN body dedicated to advancing social and economic justice by setting international labour standards and promoting decent work for all. It is established in 1919. Okay, 1919లో ఇది మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 187 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. When was the United Nations Educational, Scientific and Cultural Organizations ఎస్టాబ్లిష్డ్ అండ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్? ఓకే, ఇది చెప్పే ముందు ఆన్సర్ ఒక చిన్న పాయింట్ ఏంటంటే మీరు కనుక ఆర్ఆర్బీ పిఓ మెయిన్స్కి ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే నేను చెప్పేది ఒకటి, ప్లీజ్ ఈ వీడియో చూడండి. మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎన్హాన్స్ చేసుకోండి. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చాలా క్లియర్ కట్గా చెప్పాను. ఈ వీడియో చాలామంది చూశారు, వాళ్ళకి నచ్చింది ఈ వీడియో. సో నచ్చింది అంటే నచ్చిందని కాదు, వాళ్ళకి యూస్ఫుల్ అయింది మెయిన్గా. సో మీకు కూడా యూస్ఫుల్ అయ్యిద్ది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చూసి ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ చూసుంటే పర్వాలేదు. మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి యునెస్కోకి 1945లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. బట్ ఇది మనకి ఫోర్స్లో వచ్చింది మాత్రం 1946లోకి ఫోర్స్లో వచ్చిందన్నమాట. అండ్ ఇట్ హ్యాస్ 194 మెంబర్ కంట్రీస్. FAO, the Food and Agriculture Organization, is a specialized agency of UN that leads international efforts to defeat hunger and improve nutrition and food security globally. Established in 1945. Where was the headquarter of FAO? ఓకే, మనకి ఇక్కడ హెడ్ క్వార్టర్ అడిగాడు. మనకి ఇది కూడా ఇంపార్టెంట్. 1945 అనేది హెడ్ క్వార్టర్ మనకి రోమ్, ఇటలీలో ఉంది. బై విచ్ కన్వెన్షన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వాజ్ ఫార్మ్డ్? మనకి చూద్దాము. చికాగో కన్వెన్షన్. ఓకే, సమ్టైమ్స్ హెడ్ క్వార్టర్స్ ఇవే కాకుండా ఇట్లాంటివి కూడా అడుగుతారు. ICAO stands for International Civil Aviation Organization. It is a specialized agency of United Nations that coordinates the principles and techniques of international air navigation
ICAO sets the rules and standards that allow airplanes to fly safely, efficiently across international borders. Established in 1944 and headquartered in Montreal, Canada. ఓకే, మనకి ఎస్టాబ్లిష్ అయింది 1944లో మాంట్రియల్, కెనడాలో దీనికి హెడ్ క్వార్టర్ అనేది ఉందన్నమాట. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ IMO is the global standard setting authority for safety, security and environmental performance of international shipping. Where is the headquarters of the IMO and established in which year? ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 1948 లండన్, యునైటెడ్ కింగ్డమ్, యూకేలో ఉంది. దీంట్లో మనకి 175 మెంబర్ కంట్రీస్ ఉన్నారనమాట. ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే. WMO, World Meteorological Organization, established in 1950, is the authoritative voice of the United Nations systems on state and behavior of the Earth's atmosphere, its interaction with the oceans and the climate it produces, and the resulting distribution of water resources. Okay, where is the headquarters of the WMO? అంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. మనకి దీని హెడ్ క్వార్టర్ అనేది జెనీవా, స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. The International Atomic Energy Agency is the world central intergovernmental forum for scientific and technical cooperation in nuclear field. Established in 1957, where is the headquarters of the IAEA? ఓకే, మనకి వియన్నా, ఆస్ట్రియాలో మనకి IAEA యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉందన్నమాట. The IMF, which is specialized agency of the UN, was established in 1944 at the Bretton Woods Conference. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా మనకు చాలాసార్లు అడిగారు. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద IMF? అందరికీ తెలిసే ఉంటుంది, వాషింగ్టన్ DC, USA. మనకి ఈ IMF 1944లో ఎస్టాబ్లిష్ అయింది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1944. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద IBRD? మనకి ఇక్కడ IBRD అంటే అందరికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే తెలుసుకోండి. వరల్డ్ బ్యాంక్ అనమాట, అంటే వరల్డ్ బ్యాంక్ గ్రూప్స్లో వన్ ఆఫ్ ద గ్రూప్ అనమాట. నాకు తెలిసి ఇది రీసెంట్గా SBI క్లర్క్ మెయిన్స్లో ఈ క్వశ్చన్ వచ్చింది. మనకి దీనికి ఏంటి, వాషింగ్టన్ DC, USAలో మనకి హెడ్ క్వార్టర్ అనేది ఉంది. యాక్చువల్గా మన SBI క్లర్క్ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అడిగాడు. ఓకే, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అనేది అడిగాడు. మనకి ఇక్కడ మొత్తం వరల్డ్ బ్యాంక్ గ్రూప్ కింద మొత్తం మనకి 5 గ్రూప్స్ ఉంటాయి వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో. అందులో వన్ ఆఫ్ ద గ్రూప్ IBRD, ఇంకా మిగతాయి కూడా మొత్తం మనకి IDA, IFC, MIGA, ICSID. సో వీటికి సంబంధించి కూడా నేను కింద ఇంకా ఇచ్చాను, మీరు ఒకసారి అవి చదువుకోండి. అండ్ మీరు దీని యొక్క PDF కోసం కనుక మీరు చూస్తూ ఉంటే మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. దాంట్లో మనకి దీనికి సంబంధించిన PDF మొత్తం ఉంటుంది. మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఎగ్జామ్కి ఒక 2 రోజుల ముందు చదువుకోవాలనుకున్నప్పుడు ఆ PDFను ఒకసారి చూస్తే సరిపోద్ది, మీరు మళ్ళీ వీడియో మొత్తం చూడక్కర్లేదు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, హెడ్ క్వార్టర్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్, ఈజ్ ద ఓన్లీ గ్లోబల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డీలింగ్ విత్ ద రూల్స్ trade between nations. Its main goal is to ensure that global trade flows as smoothly, predictably and freely as possible. It is established in which year? మనకి ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది 1995లో ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. ADB ఈజ్ అన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఈజ్ అన్ రీజనల్ డెవలప్మెంట్ బ్యాంక్ whose primary mission is to foster economic growth and cooperation in one of the world's most dynamic, most unequal regions, Asia and the Pacific. The ADB focuses on eradicating extreme poverty and achieving a prosperous, inclusive, resilient and sustainable future for the region. Where is the headquarters of and established in which year? మనకి 1966 అండ్ మనీలా, ఫిలిప్పీన్స్లో ఉంటుందన్నమాట. Asia Infrastructure Investment Bank is a multilateral development bank that focuses specifically on financing infrastructure projects across India, Asia and beyond. It was created to address significant infrastructure financing gap in the region, working alongside other institutions like Asian Development Bank and the World Bank. Where is the headquarter and established in which year? మనకి ఇది 2015లో ఎస్టాబ్లిష్ అయింది, బీజింగ్, చైనాలో హెడ్ క్వార్టర్ అనమాట. NDB stands for New Development Bank, established in 2014, headquartered in Shanghai, China. It is a multilateral development bank established by BRICS countries. Okay, BRICS countries మనకు తెలుసు కదా, ఫౌండింగ్ మెంబర్స్ బ్రెజిల్, రష్యా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా లేటర్ యాడ్ అయింది.
The new development was created to mobilize resources for infrastructure and sustainable development projects, particularly in emerging markets and developing countries. What is the initial authorized capital for NDB? ఓకే, దీనికి మనకి ఏంటంటే ఇనీషియల్గా మనకి $100 billion కావాలన్నమాట. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ద సెంట్రల్ బ్యాంక్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మానిటరీ పాలసీ ఆఫ్ ద యూరో ఏరియా, which comprises the European Union countries that have adopted the euro as the currency. సో మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఈసీబీది ఎక్కడుంది అనేది క్వశ్చన్ అనమాట. నేను అది ఇవ్వలేదు. ఫ్రాంక్ఫర్ట్ ఏఎం మెయిన్ జర్మనీలో ఉందన్నమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్డ్ ఇన్ స్విట్జర్లాండ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కమిటెడ్ టు ఇంప్రూవింగ్ ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్ బై ఎంగేజింగ్ బిజినెస్, political, academic and other leaders of society to shape global, regional and industry agendas. In which year World Economic Forum was established? అంటే మనకి ఇది 1974లో మనకి ఎస్టాబ్లిష్ అయింది. నాకు తెలిసి ఈ క్వశ్చన్ రీసెంట్ ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్ అడిగారు. ఓకే, హెడ్ క్వార్టర్ అంటే స్విట్జర్లాండ్, అంటే ఏ కంట్రీ అనేది అడిగాడు. సో చూసుకోండి, మనకి ఈ 4-5 ఎగ్జామ్స్ ఐబీపీఎస్ పిఓ మెయిన్స్ కానీ, ఐఓసిఎల్ కానీ, ఎన్ఐసిఎల్ కానీ, లేకపోతే ఎల్ఐసి కానీ, రీసెంట్గా ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్లో నుంచి వీటి నుంచి మనకి ఒక్కొక్క మార్క్ డెఫినెట్లీ వచ్చింది. సో రేపు వచ్చే ఎగ్జామ్స్లో కూడా ఇవి చదువుకొని వెళ్తే డెఫినెట్లీ మీకు 1 మార్క్ మీ బ్యాగ్లో వేసుకున్నట్టే. యూరోపియన్ యూనియన్ బ్రజిల్స్ హెడ్ క్వార్టర్ బెల్జియంలో ఉంది. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఏంటి 1993. 27 మెంబర్ కంట్రీస్ ఉన్నారు ఇందులో. నాటో మనకి బ్రజిల్స్ బెల్జియంలో ఉంది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949. 32 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి అన్నమాట ఇందులో. ఏషియన్ కంట్రీస్ మీకు తెలిసే ఉంటుంది. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఇది జకార్తా ఇండోనేషియాలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1967. 10 మెంబర్ కంట్రీస్ ఉన్నారు ఇప్పుడు. సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, కాఠ్మండు నేపాల్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉంది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1985లో ఎస్టాబ్లిష్ చేశారు. 8 మెంబర్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఆఫ్రికన్ యూనియన్ దర్బాన్ సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. 55 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఓపెక్ అంటాం కదా, వియన్నా ఆస్ట్రియాలో మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. ఇది మనకి జెనీవా స్విట్జర్లాండ్ నుంచి మనకి షిఫ్ట్ చేశారనమాట వియన్నా ఆస్ట్రియాకి. దీని ఎస్టాబ్లిష్డ్ ఏంటంటే దీన్ని 1960లో మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 12 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి ఇందులో. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ, మన యొక్క హెడ్ క్వార్టర్ మనకి షాంఘై చూసి మనం అందరం షాంఘై అనుకుంటాము, బట్ కాదు. దీని యొక్క హెడ్ క్వార్టర్ బీజింగ్లో ఉంది, చైనా. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2001. 10 మెంబర్ కంట్రీస్ ఉన్నారు ప్రజెంట్. కామన్వెల్త్ ఆఫ్ ద నేషన్స్ లండన్ యూకేలో మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. 1931లో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. 53 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసీడీ, మనకి రీసెంట్గా ఇది న్యూస్లో మనకు కనపడుతూనే ఉండిద్ది. ఓఈసీడీ ప్యారిస్ ఫ్రాన్స్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. ఇది 1961లో ఎస్టాబ్లిష్ చేశారు. 38 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అరబ్ లీగ్ కైరో ఈజిప్ట్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. 22 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే ద హేగ్ నెదర్లాండ్స్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉంది. 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. 193 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇది కూడా సేమ్ ద హేగ్ నెదర్లాండ్స్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉంది. 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. 125 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ లసానే స్విట్జర్లాండ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉంది. 1894లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రీసెంట్గా ఇది ఎల్ఐసి ఏఓ మెయిన్స్లో అడిగినట్టున్నారు, ఐఓసి లేకపోతే ఐబీపీఎస్ పిఓ మెయిన్స్లోనూ. ఈ రెండిట్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ అండ్ కంట్రీ అనేది అడగడం జరిగింది. ఫీఫా మనకి 2026 ఫీఫా వరల్డ్ కప్ రాబోతుంది కదా, సో ఇది కూడా అడిగే ఛాన్స్ అనేది ఉంది. జూరిచ్ స్విట్జర్లాండ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉంది. 1904లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 211 ఎఫిలియేటెడ్ కంట్రీస్ ఉన్నాయి. ఎఫిలియేటెడ్ అంటే అసోసియేటెడ్ కంట్రీస్ అనమాట. అంటే అవి ఒక మెంబర్ కంట్రీస్ కావు, అది పార్టిసిపేట్ చేయడానికి వాటితో కంబైన్ అవటం అనమాట, అంటే ఫీఫాతో. అది ఎఫిలియేటెడ్ మీనింగ్. 211 కంట్రీస్ ఉన్నాయి.
ఐసిఆర్సి ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ జెనీవా స్విట్జర్లాండ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉందన్నమాట. ఇది 1863లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎమ్నెస్టీ ఇంటర్నేషనల్ లండన్ యూకేలో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉందన్నమాట. ఎస్టాబ్లిష్ చేసింది 1961లో. ఇంటర్నేషనల్ ఫండ్ నేచర్ గ్లాండ్ స్విట్జర్లాండ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉందన్నమాట. ఎస్టాబ్లిష్ చేసింది 1961లో. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్పోల్, మనకి ఇది రీసెంట్గా న్యూస్లో మనకి ఇంటర్పోల్ గురించి ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. లయన్ ఫ్రాన్స్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉంది. ఎస్టాబ్లిష్ చేసింది 1923లో. 196 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది అందరం మనం ఇంగ్లాండ్ అది ఇది అనుకుంటాం. దాని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి దుబాయ్ యుఏఈలో ఉంటుంది. ఎస్టాబ్లిష్ చేసింది 1909. 110 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి ఇందులో. ఐసీసీ ఫౌండింగ్ మెంబర్స్ మొత్తం 3 కంట్రీస్ ఉన్నాయి. కంట్రీస్ ఎవరు అనేది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.